వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ నావిగేటర్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ముందు వీడియోలన్నీ ఎక్స్ప్రెస్ జేఎస్తో ఆ రెండు డేటాబేస్లు కనెక్ట్ చేసి అండ్ వాటి మీద ఫైల్ ఆపరేషన్స్ చేసాం. సేమ్ అలానే మనం ఇప్పుడు స్ప్రింగ్ బూట్తో కూడా చేద్దాం. సో స్ప్రింగ్ బూట్తో చేసేటప్పుడు మనకి నార్మల్గా ఈ టూ డిపెండెన్సీస్ కావాలి. ఒకటి ఏంటి స్టార్టర్ వ్యాలిడేషన్. సో మనకి ఇప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు నాట్ నల్ కాన్స్టెంట్స్ వాటి కోసం వ్యాలిడేషన్స్. నెక్స్ట్ లాంబోక్ ఉంది కదా, ఈ డిపెండెన్సీ ఎందుకంటే లార్జ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేస్తాం కదా, సో దానికోసం. సో ఈ డిపెండెన్సీస్ మనం పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో పెట్టి మన ప్రాజెక్ట్ని అప్డేట్ చేస్తే మన ప్రాజెక్ట్ కొంచెం అప్డేట్ అవుద్ది. సో ఈ డిపెండెన్సీస్ అన్నీ ఈ మేవెన్ డిపెండెన్సీస్లోకి వస్తాయి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇది నార్మల్గా మన కోడ్, ఇది మన మెయిన్ అప్లికేషన్. సో ఈ యూజర్ కంట్రోల్ ఇవన్నీ క్రడ్ ఆపరేషన్స్ చేసాం కదా ముందు వీడియోలో, ఎలా చేయాలో అవన్నీ ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఆ వీడియో తెలియకపోతే ఆ వీడియో చూసిరండి. దాంట్లోనే ఉంటుంది ఆ డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలో, ఆ ముందు వీడియో కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి అవి చూసి వస్తే మీకు యూజ్ అవుద్ది. సో ఇప్పుడు మనం మన ఫైల్ మేనేజ్మెంట్కి వచ్చేద్దాం. సో దీనికోసం మనకు ఒక ఎంటిటీ కావాలి. సో మనం ఒక ఎంటిటీని క్రియేట్ చేద్దాం, ఎంటిటీ క్లాస్ని. సో న్యూ క్లాస్. సో ఎంటిటీ నేమ్ వచ్చేసి మీడియా ఫైల్ అని పెడదాం. సో ఇది ఒక ఎంటిటీ కాబట్టి సో ఈ ఎంటిటీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫైల్స్ని స్టోర్ చేస్తాం కాబట్టి లాంబాక్ డేటా కూడా యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం టేబుల్ నేమ్ కూడా ఇవ్వాలి, మీడియా అండర్ స్కోర్ ఫైల్స్. సో ఈ టేబుల్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పటికి అయిపోయింది. సో ఇప్పుడు మనకి మన కాలమ్స్ రాయాలి. ఐడి, నెక్స్ట్ జనరేటెడ్ వాల్యూ. సో ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవడానికి వాల్యూ. స్ట్రాటజీ రాయాలి. జనరేషన్ టైప్ ఐడెంటిటీ. సో ఇది ఆటోమేటిక్గా 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇదనమాట. సో ఇప్పుడు మనకి ఒక కాలం రాద్దాం. ఐడిని స్టోర్ చేయడానికి లాంగ్ని యూజ్ చేద్దాం. సో ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకా 3 కాలమ్లు ఉంటాయి. ఒకటి ఏంటో ఫైల్ నేమ్ది, అది స్ట్రింగ్. ఇంకోటి ఫైల్ సైజు, అది లాంగ్ సైజు. నెక్స్ట్ ఫైల్ డేటా, అది బైట్ అరే. సో ఇప్పుడు మనం సేమ్ అలా 3 కాలమ్స్ చేద్దాం. సో ఇది కూడా ప్రైవేట్ స్ట్రింగ్ టైటిల్. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇలానే ఇంకో 2 కాలమ్స్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కాలమ్ నేమ్ వచ్చేసి ఫైల్ సైజ్ అనమాట. ఇది లాంగ్, దీని నేమ్ సైజు. నెక్స్ట్ ఇంకో కాలమ్ నేమ్ వచ్చేసి ఫైల్ డేటా అనమాట. సో ఇది మనకి బైట్ అరే. దీన్ని మనం ఫైల్ డేటా అందాం.
సో ఇది ఇందులో మన డేటా స్టోర్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం లార్జ్ ఆబ్జెక్ట్ కాబట్టి లాక్ పెట్టాలి. సో ఓకే, నెక్స్ట్ దీనికి ఇంకా సెట్టర్స్ గెటర్స్ అవన్నీ క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఇదిగోండి నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్, నెక్స్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కూడా పెడదాం. సో ఓకే, ఇప్పుడు మనమైతే ఒక ఎంటిటీని అయితే క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తే ఇప్పుడు ఫస్ట్ మన ఏపీఐ హిట్ చేసేది ఏంటి, కంట్రోలర్. సో ఇప్పుడు మనం ఒక కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. ఆ కంట్రోలర్ నేమ్ ఏం పెడదామంటే ఫస్ట్ క్లాస్ చేద్దాం, మీడియా ఫైల్ కంట్రోలర్ అని పెడదాం. సో దట్ ఓకే, ఇది రెస్ట్ కంట్రోలర్ కాబట్టి రెస్ట్ కంట్రోలర్ యానిటేషన్ పెడదాం. సో ఈ యానిటేషన్స్ అవి కీ రోల్ అనమాట స్ప్రింగ్ బూట్కి. సో మ్యాక్సిమం వీటితోనే అవుద్ది మొత్తం ఏదైనా సరే. సో క్రాస్ ఆరిజిన్ కూడా మీకు ముందు చెప్పాను ముందు వీడియోలో, అంటే ఎటువంటి ఐపీ అడ్రస్నైనా యాక్సెప్ట్ చేసేలా, లేకపోతే మీకు కావాల్సినవి ఇంక్లూడ్ చేసుకునేటట్టు. నెక్స్ట్ దీనికి ఒక రిక్వెస్ట్ మ్యాపింగ్ పెడదాం. ఇది పెట్టచ్చు ఆప్షనల్, మీకు కావాలంటే పెట్టచ్చు లేదంటే లేదు. సో నేనైతే జస్ట్ మామూలుగా ఒక ట్రైల్లో ఉంటుందని పెట్టడం తప్ప. సో ఇప్పుడు మనం 2 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేద్దాం. ఏదైతే మనం ఎక్స్ప్రెస్తో చేసామో లైక్ అప్లోడ్కున్న డౌన్లోడ్లా, సో సేమ్ 2 ఎండ్ పాయింట్స్ చేద్దాం. సో దానికోసం మనం నార్మల్గా స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్లో ఇప్పుడు మనం సర్వీస్ని యూజ్ చేయాలి కదా. సో అలా ఒక సర్వీస్ని మనం చేద్దాం. సో సర్వీస్ ఆల్రెడీ క్రియేట్ చేయలేదు, సో ఆ క్రియేట్ చేయాలి. ఆ సర్వీస్ని మనం ఇక్కడ వాడాలి. సో ఆ సర్వీస్ని నెక్స్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక కంట్రోలర్ క్రియేట్ చేద్దాం, పోస్ట్ మ్యాపింగ్ ఇది. సో దీనికోసం దీని రెస్పాన్స్ టైప్ ఏం పెడదాం, ఒక స్ట్రింగ్ పెడదాం. సో ఇక్కడ రెస్పాన్స్ ఎంటిటీ అంటారు, స్ట్రింగ్ పెడదాం. సో మనం రిటర్న్ చేసేది ఏంటంటే స్ట్రింగ్. సో ఫంక్షన్ నేమ్ సపోజ్ అప్లోడ్ ఫైల్ అని పెట్టి, సో మనకి ఇక్కడ 2 వస్తాయి రిక్వెస్ట్ పారామ్స్ నుంచి. అదే మనం పోస్ట్ మెయిల్లో పంపిస్తాం కదా, ఆ బాడీలో ఫామ్ డేటాలో పెట్టి వాటిని ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పారామ్. ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ వస్తుంది. సో అది మల్టీపార్ట్ ఫైల్ కాబట్టి మనం మల్టీపార్ట్ ఫైలే పెట్టాలి. సో దానికి ఒక వేరియబుల్ పెట్టి నెక్స్ట్ ఇంకో రిక్వెస్ట్ పారామ్ చేద్దాం. సో కాపీ చేద్దాం. సో ఇది ఒక టైటిల్ పెడదాం. సో ఇది మల్టీపార్ట్ ఫైల్ కాదు, జస్ట్ ఒక స్ట్రింగ్. ఇది టైటిల్ పెడదాం. సో ఇక్కడతో మనకి ఆర్గ్యుమెంట్స్ వచ్చేసాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేయగలం, ఒక ట్రై క్యాచ్ పెడదాం. ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ట్రైలో ఏం రాద్దామంటే, మన దగ్గర ఉన్న మీడియా ఫైల్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తే దాన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై క్యాచ్. మన సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్ని యూజ్ చేసి దాన్ని పోస్ట్ చేద్దాం. ఇక్కడ ఒక ఫంక్షన్, జస్ట్ ఇమాజిన్ ఒక ఫంక్షన్ ఉందనుకోండి, సేవ్ ఫైల్ అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్ మనం క్రియేట్ చేద్దాం. సో దీనికి మనం ఫైల్ టైటిల్ ఇచ్చామనుకోండి, ఇది మనకు ఆటోమేటిక్గా
మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇన్సర్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో మనం దాన్ని రెస్పాన్స్ ఏంటి పంపించాలి. సో ఈ రెస్పాన్స్ ఏంటి అనేది మన స్టేటస్ కూడా అవన్నీ ఉంటాయి కదా దానిలాగా. సో ఓకే, సరే ఈ ఎర్రర్స్ అన్ని తీసేద్దాం సో దట్ మీకు ఈజీ అవుద్ది. పోస్ట్ మ్యాపింగ్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్. మల్టీపార్ట్ ఫైల్, రిక్వెస్ట్ params, నెక్స్ట్ రెస్పాన్స్ ఎంటిటీ, మీడియా ఫైల్ ఎంటిటీ. ఈ సర్వీస్ లేదు, మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ రెస్పాన్స్ పంపిస్తాం కదా, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, దీంతో పాటు మనం ఐడి కూడా పంపించాలి. సో మనం అక్కడ పంపించాం కదా, మీడియా ఫైల్ డాట్ గెట్ ఐడి, ఓకే ఇది పంపిస్తాం. మన స్టేటస్ కూడా పంపించాలి కదా, డాట్ ఓకే. ఓకే గైస్, ఇది ఓకే, చేంజ్ టు ఓకే. ఓకే, సో ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తే దాన్ని క్యాచ్ చేయడానికి ఇది. సో మనకు మ్యాక్సిమం వచ్చేది, సపోజ్ ఒక ఐఓ ఎక్సెప్షన్ ఎర్రర్ వస్తాయి మ్యాక్సిమం. సో వాటిని క్యాచ్ చేయడానికి ఇది. ఎందుకంటే మనం ఇన్పుట్ అవుట్పుట్తో ఫైల్ మేనేజ్మెంట్ చేస్తాం కదా. సో ఏదైనా ఎర్రర్ వచ్చేటప్పుడు కూడా సేమ్ ఈ రెస్పాన్స్ ఎంటిటీనే పంపిస్తాం, కానీ దీనికి స్టేటస్ కూడా మారుస్తాయి. సో ఫైల్ అప్లోడెడ్ ఫెయిల్డ్, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. సో దీనికి ఐడి ఉండదు, సో స్టేటస్ కూడా ఓకే కాదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చెప్తుందంటే ఈ మీడియా సర్వీస్ అనేది లేదంటుంది. సో ఒకసారి ఆ మీడియా సర్వీస్ని మనం క్రియేట్ చేద్దాం. సో మీకు కొంచెం ఈజీ అవుద్ది ఈ ఎర్రర్స్ కూడా. సో ద క్లాస్ మీడియా సర్వీస్. సో ఇది ఒక సర్వీస్ కాబట్టి దీనికి సర్వీస్ పెట్టాలి. సో దాన్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇది ఒక రిపోజిటరీని తీసుకోవాలి కాబట్టి ముందే మన కన్ఫ్యూజన్ లేకుండా ఒక రిపోజిటరీని చేద్దాం. రిపోజిటరీ అనేది ఒక ఇంటర్ఫేస్. సో ఆ రిపోజిటరీ ఇంటర్ఫేస్ పేరు మీడియా ఫైల్ రిపోజిటరీ అని పెడదాం. ఓకే, ఇది ఒక రిపోజిటరీ. సో @ సో ఈ రిపోజిటరీ అనేది మన ఎంటిటీతో ఎలా మ్యాప్ అవుద్ది. సో దీనికోసం ఇది హైబర్నేట్ హెల్ప్ తీసుకోవాలి. హైబర్నేట్ హెల్ప్ తీసుకోవాలంటే ఇది కన్ఫర్మ్గా జేపీఏ రిపోజిటరీని ఎక్స్టెండ్ చేయాలి. సో అందుకే మనం జేపీ రిపోజిటరీతో ఎక్స్టెండ్ చేస్తాం. నెక్స్ట్ దీనికి మనము ఆ మీడియా ఎంటిటీ ఫైల్ ఇవ్వాలి. నెక్స్ట్ లాంగ్ కదా మనం యూస్ చేసేది. సారీ ఎక్స్టెన్స్. సో మీడియా ఫైల్ ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. సో ఇది మొత్తం ప్రీవియస్ CRUD ఆపరేషన్స్లో ఎలా చేయాలో చెప్పాము. సో ఇది ఒకవేళ చూడనట్లయితే ఆ వీడియో చూడండి సో దట్ మీకు కొంచెం ఈజీగా అర్థమవుద్ది. సో ఈ ఆటో వైడ్ అంతే ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి.
సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం అక్కడ మెథడ్ క్రియేట్ చేసాం కదా కంట్రోలర్లో, ఏంటో మెథడ్, సో ఇది ఇంపోర్ట్ చేసుకుందాం, క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది తీసేయండి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, సేవ్ చేసేటప్పుడు ఏదైనా మనకి ఎక్సెప్షన్ వస్తుంది అన్నాను కదా, సో ఆ ఎక్సెప్షన్ని ఇక్కడ త్రోస్ చేయాలి కదా. సో ఇక్కడ మనం సేవ్ చేసేటప్పుడు ఏంటి సేవ్ చేయాలి. ఫస్ట్ మీడియా ఫైల్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ దీనికి టైటిల్ పెట్టి, సైజ్ పెట్టి, డేటా కూడా పెట్టి, లాస్ట్కి అది డాట్ సేవ్ అని పెట్టాలి, రిపోజిటరీ డాట్ సేవ్. సో దీనికోసం మనం చేద్దాం, మీడియా ఫైల్ డాట్ సెట్ టైటిల్ సెట్ చేసేది ఇక్కడ ఉంది. ఓకే, సో టైటిల్ అని, నెక్స్ట్ మీడియా ఫైల్ డాట్ సెట్ సైజ్ మనకు ఆ ఫైల్ నుంచి వస్తుంది కదా, ఫైల్ డాట్ గెట్ సైజ్ అని కొడితే మనకు వస్తుంది. సో ఇవన్నీ ఫస్ట్ మనం క్రియేట్ చేసాం కదా, వాటి వల్ల యూజ్ ఇది. మీడియా ఫైల్ డాట్ సెట్ ఫైల్ డేటా, సో ఫైల్ డాట్ గెట్ బైట్స్. ఓకే, సారీ, ఓకే. ఇప్పుడు మనం రిటర్న్ చేస్తాం, రిటర్న్ మీడియా ఫైల్ రిపోజిటరీ డాట్ సేవ్, సారీ, దీన్ని యూజ్ చేద్దాం, డాట్ సేవ్ ఆఫ్ మీడియా ఫైల్. ఓకే, ఓకే. ఇక్కడతో మనం ఒక కంట్రోలర్ని, ఒక సర్వీస్ని, ఒక రిపోజిటరీని, ఒక ఎంటిటీని క్రియేట్ చేసాం. సో ఈ కంట్రోల్ ఏం చేస్తుందంటే జస్ట్ అప్లోడ్ చేస్తుంది. సో మనకి ఇలానే ఇంకోటి కావాలి, ఇంకోటి ఏంటంటే గెట్ మ్యాపింగ్కి. సో మనం అప్లోడ్ చేసేటప్పుడు ఆ కంటెంట్ టైపు అది మొత్తం పెట్టాం కదా, సో అప్లికేషన్ ఏంటి, దాని కంటెంట్ టైప్ ఎలా ఉంటే ఏంటవుద్ది, సో దానికోసం మొత్తం అది అవుద్ది. సో ఇప్పుడు మనం ఆ గెట్ మ్యాపింగ్ కూడా పెడదాం. సో ఇక్కడ ఐడి పాస్ చేద్దాం. సో ఆ ఐడిని ఎలా తీసుకోవాలంటే చూపిస్తాం. సో రెస్పాన్స్ మనకి రిటర్న్ టైప్ ఒక బైట్ అరే వస్తుంది. సో మనం బేస్ 64లో కూడా కన్వర్ట్ చేసుకుని పంపించవచ్చు. సో మన ఇష్టం ఏదైనా సరే. మనం ఐడి ఇస్తాం కదా, ఆ ఐడి అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఐడిని తీసుకొచ్చి ఫస్ట్ ఫెచ్ చేస్తాం. ఇప్పుడు అది ప్రెజెంట్ అయ్యి ఉంటే దాని తాలూకు డీటెయిల్స్ అన్ని తీసుకొని వచ్చి అది మనం రెస్పాన్స్ ఎంట్రీలో పెడతాం. దాంతోపాటు హెడర్లో పెట్టి ఆ కంటెంట్ లెంత్ పెట్టి, కంటెంట్ డిపోజిషన్ మనం ఎక్స్ప్రెస్లో చేసాం కదా, నెక్స్ట్ ఆ కంటెంట్ టైప్ ఏంటి, ఆ బాడీలో ఏం పంపించాలి, ఇది మొత్తం ఇక్కడ జరుగుద్ది. సో అది మొత్తం ఇక్కడ రాయాలి. సో ఓకే,
నెక్స్ట్ ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు ఒకవేళ లేకపోతే ఆప్షనల్ పెట్టాలి. సో మీడియా ఫైల్ ఒకవేళ ఆప్షనల్ అయితే మీడియా ఫైల్స్, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి ఇన్ మీడియా ఫైల్ సర్వీస్లో. అది ఎలాగంటే గెట్ ఫైల్ అనమాట. అది మనకు ఒక ఫైల్ ఇస్తుంది ఒకవేళ మన ఐడి ఉంటే. సో అది ఒకసారి క్రియేట్ చేద్దాం. సో మీడియా ఫైల్, మీడియా సర్వీస్, సారీ, ఈ మెథడ్ని ఒకసారి క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ రిటర్న్ చేయాల్సింది ఏంటంటే, నా దగ్గర ఆల్రెడీ రిపోజిటరీ ఉంది, ఇది మీడియా ఫైల్ రిపో. ఈ రిపోలో ఫైండ్ బై ఐడి అని ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ బట్టి మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇది ఒకవేళ ఆప్షన్ వస్తే ఏం చేయాలి? సారీ, ఇది ఆప్షనల్. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఓకే, అదే ప్యాకేజ్ ఇంపోర్ట్ ఎర్రర్ అది. సో అది మనం రెక్టిఫై చేస్తాం. సో ఇది కూడా ఓకే. ఓకే, ఇప్పుడు మనం రాయాలి. సో ఇప్పుడు మనం రాసేది ఏంటంటే, ఇప్పుడు మన ఆ టైప్ ఏంటి, ఒకవేళ ఆప్షనల్ కదా ఇది, ఒకవేళ మన మీడియా ఫైల్ అనేది ఒకవేళ ప్రెజెంట్ అయ్యి ఉంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ మీడియా ఫైల్కి తీసుకొని వచ్చి దానికి కంటెంట్ టైప్ పెట్టి హెడర్లో మనం దాని తాలూకా అటాచ్మెంట్ ఏంటి, ఆ కంటెంట్ లెంత్ ఏంటి, నెక్స్ట్ ఆ బాడీలో మనం ఏం పంపించాలి, అవన్నీ మనం ముందే సెట్ చేసుకోవాలి కదా. సో అందుకే మనం ఫస్ట్ దాన్ని సెట్ చేద్దాం. మీడియా ఫైల్ ఈక్వల్ టు మీడియా ఫైల్ ఆప్షనల్ డాట్ గెట్. నెక్స్ట్ స్ట్రింగ్ పెడదాం కంటెంట్ టైప్కి ఇది. సో ఈ కంటెంట్ టైప్ ఏంటంటే మనకి ఏ టైప్ వస్తుంది. సో అక్కడ మనం చూసాం కదా, మనం ఇప్పుడు డాట్ ఎండ్ విత్ డాట్ జేపీఈజీ ఆర్ ఏదైనా అయితే ఆ కంటెంట్ టైప్ని మనం ఇమేజ్ ఆర్ జేపీఈజీ చేసాం కదా. సో ఇక్కడ కూడా అలాగే చేద్దాం. సో కాకపోతే దీనికి ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఈ ఇన్ఫర్ అనే ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకోవాలి, కింద చేద్దాం. సో దట్ మనకు కొంచెం యూజ్ చేయడానికి బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ ఎర్రర్ వచ్చింది కదా, ఫస్ట్ ఆ ఎర్రర్ని రెక్టిఫై చేద్దాం. సో ఇన్ఫర్ అనేది ఏంటంటే ఒక ఫైల్ నేమ్ తీసుకొని దాని నుంచి అవుట్పుట్ ఇస్తుంది అనమాట, అది ఏ టైప్ అనేది. ఫస్ట్ నార్మల్గా అయితే స్ట్రింగ్ కంటెంట్ టైప్ అనేది అప్లికేషన్ ఆర్ ఆక్టెట్ స్ట్రీమ్. సో ఇది బేసిక్ అని చెప్పాను మీకు అందులోను. ఇప్పుడు ఒకవేళ మన ఫైల్ నేమ్ అనేది ఎండ్స్ విత్ .jpg అయితే
ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? జేపీఈజీ, jp.jpg. సో ఇలా ఏదైనా సరే మన కంటెంట్ టైప్ అనేది ఇమేజ్ ఆర్ జేపీఈజీ అవుద్ది అనమాట, అంతే కదా. లేకపోతే ఇప్పుడు ఒకవేళ డాట్ పిఎన్జీ అయినా అవుద్ది, నెక్స్ట్ డాట్ జిఐఎఫ్ అయినా అవుద్ది, ఇవన్నీ కూడా అవుతాయి. సో ఇవి కూడా అని మనం పెట్టట్లేదు, జస్ట్ నార్మల్గా. సో ఒకవేళ అదే ఫంక్షన్, అది ఇప్పుడు మన ఫైల్ నేమ్ అనేది ఒకవేళ .pdfతో అయితే, ఇవన్నీ మనం చూసాం మనం ముందు వీడియోలో, సో అందుకే దీని కూడా నాకు చెప్పట్లేదు. సో మన కంటెంట్ టైప్ అనేది సో ఒకవేళ మీకు ఇది తెలియకపోయినట్లయితే మనం పాత వీడియో చూడండి, మన ప్రీవియస్ వీడియో, సో దట్ మీకు కొంచెం ఈజీగా అర్థమవుతాయి. సో మనం .mp4 అయితే వీడియో కంటెంట్ టైప్ అనేది వీడియో ఆర్ mp4. సో ఫైనల్గా మనం దాన్ని రిటర్న్ చేస్తాం కంటెంట్ టైప్. ఓకే, ఇక్కడతో మనకి ఈ కంటెంట్ టైప్ వస్తుంది, ఆ టైటిల్ బట్టి మనకి ఆ కంటెంట్ టైప్ వస్తుంది. సో ఇప్పుడు ఓకే, ఆ టైప్ వచ్చాక మనం ఏం చేయాలి? సో ఆ టైప్ వచ్చాక మనం డైరెక్ట్ రెస్పాన్స్ ఇంటిని పంపించేద్దాం. సో మనం పంపించేటప్పుడు ఏంటంటే పంపించాలి? సో మనం పంపించేటప్పుడు మనం ముందు వీడియోలో చేసాం కదా, హెడర్, బాడీ, అవన్నీ ఏంటి పంపించాలో. సో ఫస్ట్ హెడర్ పంపిద్దాం. హెడర్లో మనం ఆ కంటెంట్ డిస్పోజిషన్ ఉంటుంది కదా, సో అది పంపించాలి. ఆ టైటిల్ పంపిద్దాం. సో ఆ తర్వాత మీడియా ఫైల్ నుంచి టైటిల్ కూడా కావాలి. సో జస్ట్ ఒక పాత్ కోసమే. సో ఇక్కడ ఓపెన్ చేసాం, ఇప్పుడు మళ్ళీ కంటెంట్ టైప్ పెడదాం. కంటెంట్ టైప్ ఏం పెడదాం? సైజ్ పెడదాం. సో డైరెక్ట్ కంటెంట్ టైప్ పెట్టేద్దాం. సో కంటెంట్ లెంత్ పెడదాం. సో
ఫైనల్గా బాడీ పెడతాం. సో మనకి సో దేనికోసం అంటే ఒకవేళ మనకి ఆ ఆప్షనల్ ఒకవేళ ఏ డేటా ఫిచ్ అవ్వకపోతే ఎల్స్లోకి వెళ్ళి రెస్పాన్స్ ఎంటిటీ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో మనకి ఏంటి రెస్పాన్స్ రావాలి, మనకి నాట్ ఫౌండ్. ఓకే ఓకే గైస్, ఇది ఇప్పుడు మనం కంట్రోలర్ చేసాం, దానికి సర్వీసర్ కూడా చేసాం. సో ఇది రిపోజిటరీ అండ్ ఇది మన ఎంటిటీ, ఇది మన ఎంటిటీ. సో ఓకే, సో ఇది గైస్ మనం ఇప్పుడు కంట్రోలర్, సర్వీస్ అండ్ రిపోజిటరీ అండ్ ఎంటిటీ చేసాం. అండ్ దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో దట్ మీకు ఒకసారి రన్ చేసే ముందు మీకు ఇది డీటెయిల్గా చెప్తాను. సో ఇది కంట్రోలర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆర్కిటెక్చర్ మీరు ముందే చూసి ఉంటారు, ఒకవేళ చూడకపోతే మా ముందు వీడియోలో ఉంటుంది, ప్లీజ్ డూ వాచ్. అండ్ ఈ అప్లోడ్ది, ఈ డౌన్లోడ్ది ఆల్రెడీ మీకు తెలుసు ఏమవుద్ది అనేది. అండ్ ఈ కంటెంట్ టైప్ ఇది ఎలా కూడా మీకు తెలుసు. ఇది ఎక్స్ప్రెస్ జేఎస్లో మీకు డీటెయిల్గా చెప్పాను. ఈ కంటెంట్ డిస్పోజిషన్ అంటే ఏంటి, ఈ కంటెంట్ లెంత్ ఎలా పెట్టాలి, ఈ బాడీ ఏంటి, ఈ హెడర్లో ఎందుకు పంపించాలి అనేసి. సో అది అక్కడ ఉంటుంది. అండ్ ఈ సర్వీసర్ దేనికంటే మనకి బిజినెస్ లాజిక్ మెయిన్గా రాసుకోవడానికి. సో ఈ లాజిక్ రాయాలంటే మనకి డేటా కావాలి కదా, ఇది రిపోజిటరీ వస్తుంది. అండ్ ఈ రిపోజిటరీని ఎలాగవుద్దంటే ఇది ఓఆర్ఎం మ్యాపింగ్ హైబర్నెట్ యూస్ చేసుకొని చేస్తుంది. సో ఇది ఈ ఇది మామూలుగా ఫ్లో అయితే ఇలా ఉంటుంది. సో ఒకసారి దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం. సో ఇది మన MySQL అప్లికేషన్. సో ఓకే, సో మనం సో 9090 రన్ చేస్తున్నాం, పోర్ట్ నెంబర్ చూద్దాం. సో ఇదిగోండి మన అప్లికేషన్ స్టార్ట్ అయింది 9090లో. ఓకే, అండ్ దీని తాలూకు టెస్టింగ్ కూడా మనం చూద్దాం ఇప్పుడు పోస్ట్ మ్యాన్లో. అసలు మనకు డేటా ఎలా అవుతుంది ఏంటనేది. సో ఇది గైస్ స్ప్రింగ్ విత్ MySQL మీడియా. ఇందులో ఒకటి పోస్ట్ చేయాలి, ఒకటి గెట్ బై ఐడి. సో ఓకే, మీడియా రాసాం, కంట్రోలర్లో రాసాము. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ అండ్ ఓకే, ఇది ఒకసారి పెట్టి చూద్దాం. నెక్స్ట్ నార్మల్గా ఒక ఇమేజ్ని పెడదాం. సో సెండ్ కొట్టాం. ఓకే, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇది ఉంది కదా, ఇది మన ఐడి, మనం ఇక్కడ రాసాం కదా, ఇదిగో ఈ ఐడి మనకు ఒకటి వచ్చింది. సో ఆ ఐడిని యూజ్ చేసి మనం ఇక్కడ డౌన్లోడ్ చేసి చూద్దాం. మీకు ఇది ఒకసారి చూపిస్తాను. సో ఇది బైట్ సైజ్ అరే, ఇది మనకు అర్థం కాదు. ఇది ఒకవేళ మనకు అర్థం కావాలంటే దీనికి మళ్ళీ మనం ఎక్స్ప్రెస్లో చేసాం కదా, సేమ్ ఒక HTML కోడ్ పెట్టి దాన్ని రిట్రీవ్ చేసి అదొకసారి పోస్ట్ చేసి చూస్తే సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. సో సేమ్ ప్రాసెస్ అని కొంచెం లెంత్ తగ్గిద్దామని చెప్పాను. సో సేమ్ ఓకే. అండ్ ఇది గైస్ మన స్ప్రింగ్ బూట్ విత్ MySQL. అండ్ దీంట్లో మనం చేసింది ఏంటంటే ఫైల్ ఆపరేషన్స్ అనమాట. ఒక ఫైల్ని ఇన్సర్ట్ చేయడం ఎలాగా అండ్ దాన్ని రిట్రీవ్ చేయడం ఎలాగా. సో ఇది జరిగింది. సో ఈ కోడ్లో ఎక్కడైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే
మీకు అర్థం కాకపోయినా, మీకు కొంచెం క్లారిటీ కావాలన్నా, కన్ఫర్మ్ కావాలన్నా, ఈ కోడ్ కావాలంటే మీకు మా గిట్‌హబ్‌లో ఉంటది. ఆ గిట్‌హబ్ లింక్ అనేది మీకు మేము డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోయినా, మీకు ఏవైనా డౌట్స్ వచ్చినా సరే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా మీరు మా మెయిల్‌తో కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ మేము కలిసి మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.